హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీప్. ఇవాళ మన టాపిక్ వచ్చేసేసి ఫోన్ యూసేజ్. ఫస్ట్గా, వై హ్యూమన్స్ ఆర్ అడిక్టెడ్ టు ఫోన్. ఎందుకు మనుషులు అనే వాళ్ళు ఫోన్కి ఇంతలా అడిక్ట్ అవుతున్నారు అనే పాయింట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి డోపమిన్ ఎఫెక్ట్. అంటే మనం ఎప్పుడైతే ఫోన్ చూస్తుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ అందులో వీడియోస్ కానీ, రీల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానీ ఏదైనా సరే చూసినప్పుడు మన బ్రెయిన్లో ఒక ఫీల్ గుడ్ కెమికల్ అనేది దాని పేరు డోపమిన్ ఎఫెక్ట్. సో అది డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తే ఇంకొకటి అలా క్రేవింగ్ అంటారు దాన్ని, ఇంకా తిందామని ఒక ఆశ అనేది కలుగుతుంది. సో అలాగే మనం ఫోన్ కనుక బాగా చూస్తున్నప్పుడు ఈ డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సోషల్ కనెక్షన్ ఆర్ అప్రూవల్. అంటే మనం ఏదైనా ఒక ఫొటోస్ పెట్టినా, మన స్టేటస్ అప్లోడ్ చేసినా జనాల నుంచి మనం అప్రూవల్ కోసం చూస్తూ ఉంటాం. అంటే మంచి కమెంట్స్ కోసం కానీ, లేదా వాళ్ళు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్ కానీ, అది కూడా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. థర్డ్ వచ్చేసి ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం కొంచెం సేపు కానీ ఒక 1 or 2 days ఫోన్ కనుక చూడకపోతే మనం ఏదో మిస్ అయిపోతున్నామే అని ఒక ఫీలింగ్లో, ఆ భయంతో మనం రెగ్యులర్గా ఫోన్ చూస్తూ ఉంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఎమోషనల్ ఎస్కేప్. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా బోర్ కొడుతున్నప్పుడు, ఏదైనా స్ట్రెస్ ఆర్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా మనం ఫోన్ వాడుతూ ఉంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి హ్యాబిట్. అంటే పొద్దున్నే లేవగానే, ఆర్ఎల్స్ నైట్ పడుకునే మునుపు, ఆర్ఎల్స్ బ్రేక్ టైంలో, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అదొక అలవాటులాగా ఫామ్ చేసుకొని మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ వచ్చేసి ఈజీ అవైలబిలిటీ. అంటే ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి కష్టం పడకుండా ఈజీగా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు ఖాళీగా అంటే అప్పుడు దాన్ని తీసుకొని మనం వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఫోన్కి ఎలా అడిక్ట్ అవుతున్నాము అనేది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకి కలిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. నెగిటివ్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ పాయింట్, మెంటల్ హెల్త్ ఇష్యూస్. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్. అంటే ఒంటరిగా ఉండటం, లేదంటే భయం, దిగులు, బాధ, ఆందోళన, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా వన్ బై వన్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే బయటపడవు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో రెగ్యులర్గా రోజు ఫోన్ యూస్ చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది మన మెంటల్ హెల్త్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్. స్లీప్లెస్నెస్, హెడేక్, ఐ స్ట్రెయిన్, ఇవన్నీ కూడా ఫిజికల్గా ఎఫెక్ట్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రపోయే మునుపు 9 o'clock ఆర్ 9:30 తర్వాత కనుక మనం ఫోన్ చూస్తూ ఉండడం వల్ల ఆ లైట్ అనేది ఎప్పుడైతే మన కంటి మీద పడుతుందో మెలటోనిన్ అనే హార్మోన్ కాస్త తగ్గిపోతుంది. అంటే మనల్ని నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనేది. సో అది తగ్గడం వల్ల మనకి నిద్ర అనేది రాదు. సో ఈ విధంగా మనకి ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎడిక్షన్. అంటే ఒక పని మీద నిలకడ అనేది ఉండదు, ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతాయి, కాన్సన్ట్రేషన్ చేయలేము. సో ఈ విధంగా దెబ్బతింటుంది. అండ్ ఎడిక్షన్ అంటే దానికి అదొక మనకి వ్యసనంలా అయిపోతుంది. మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో ఈ ఫోన్ యూసేజ్ కూడా అట్లా అయిపోతుంది. సో ఈ కారణాలన్నీ కూడా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. హౌ టు ఓవర్కమ్ దిస్, అంటే దీని నుంచి ఎలా బయటపడాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ అండ్ ఆప్షన్స్ని ఆపేసేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూజ్ ఏ గ్రే స్కేల్ మోడ్. అంటే మన ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది గ్రే స్కేల్ అనేది, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మనం పనిచేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఫోన్ అనేది కంప్లీట్గా దూరం పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రీప్లేస్ ఇట్ విత్ బుక్స్. అంటే పుస్తకాలతో మన చుట్టూతో నింపడం. తర్వాత వచ్చేసి కొత్త కొత్త హాబీస్ నేర్చుకోవడం, లైక్ మ్యూజిక్, గార్డెనింగ్, పెయింటింగ్, ఆర్ట్, ఏదైనా సరే. లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఇలా ఈ విధంగా ఫోన్ యూసేజ్ని కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. అంటే ఒకటే రోజు మొత్తానికి ఫోన్ని ఆపేయడం కాకుండా, లైక్ ఫోన్ డిటాక్సిఫికేషన్ అంటారు. అంటే ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీకెండ్ తీసుకుంటే సండేలో ఒక హాఫ్ డే ఆర్ ఫుల్ డే ఫోన్ దగ్గరికి అసలు వెళ్ళకుండా ఉండడం. లేదు అంటే తక్కువ యూస్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ 5 hours 6 hours అలా తక్కువ యూస్ చేయడం. ఈ విధంగా కూడా ఫోన్ యూసేజ్ని తగ్గించవచ్చు. ఫోన్ ఈజ్ ఎ సర్వెంట్, నాట్ ఎ మాస్టర్. అంటే ఫోన్ మనకి బానిస అవ్వాలి కానీ మనం ఫోన్కి బానిస కాకూడదు. ఫోన్ నుంచి మనం కొత్త కొత్త విజ్ఞానాన్ని, ఇట్లాంటి మంచి మంచి పర్పసెస్కి మనం వాడుకోలే తప్ప మైండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ మన టైంని, మన ఎనర్జీని, మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోకూడదు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.